బి విఠలాచార్య గారి దర్శకత్వంలో పొట్నూరి వెంకటనారాయణ మరియు కుదరవల్లి సీతారామస్వామి గారు కలిసి నిర్మించిన చిత్రం ఈ చెక్కుడు దొరకడు. ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఇద్దరు నాయకులుగా నటించిన వర్ణ చిత్రం ఈ చెక్కుడు దొరకడు చిత్రం. జానపద కథానాయకుడిగా ఎన్టీఆర్ గారు వెలుగొందుతున్న ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మరియు మరో హీరోగా అప్పట్లో జానపద కత్తియుద్ధ కాంతారావు గారు మరో హీరోగా ఇద్దరు హీరోలుగా కలిసి నటించిన చిత్రం ఈ చెక్కడు దొరకడు అనే చిత్రం. కృష్ణకుమారి గారు కాంతారావు గారికి జోడీగా నటించారు. ఈ చెక్కడు దొరకడు చిత్రాన్ని హిందీలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై జితేంద్ర హీరోగా జై విజయ్ పేరుతో హిందీలో నిర్మించారు. అయితే అక్కడ ఈ చిత్రం విజయవంతం కాలేదు. దర్శకుడు బి విఠలాచార్య దర్శకత్వంలో అన్న ఎన్టీఆర్ గారు మొత్తం 13 చిత్రాల్లో నటించారు. 1967 డిసెంబర్ 21న 28 కేంద్రాలలో 31 థియేటర్లో విడుదలై ఈ సినిమా అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మరుసటి సంవత్సరం అంటే 1968లో ఈ చిత్ర విజయాన్ని చూస్తే అవార్డు అందుకున్న చెక్కడు దొరకడు చిత్రం 6 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శించబడింది. అంతేకాకుండా మరొక 2 కేంద్రాలలో షిఫ్టులతో మరియు ఉదయం ఆటలతో సద్దినోత్సవాన్ని పూర్తి చేసుకున్న చిత్రం ఈ చెక్కడు దొరకడు చిత్రం. మంచి ఓపెనింగ్స్తో కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ఏవో కొన్ని డిస్ట్రిబ్యూషన్ గొడవల వల్ల చక్కని రన్నింగ్ను రాబట్టలేకపోయింది ఈ చెక్కడు దొరకడు చిత్రం. ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే ఘంటసాల గారు సుశీల గారు మధురంగా ఆలపించిన 2 పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్స్గా మిగిలాయి. ఆ పాటలు దోరనిమ్మ పండులాగా ఊరించే దొరసాని అనే పాట మరియు పగటి పూట చంద్రబింబం కనిపించెను ఏది ఏది అందమైన నీ మోమే అది కాకింకేం అనేవి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్.